నువ్వు యాక్ట్ చేసిన సలార్లో నీకు ఒక స్పెషల్ సాంగ్ మీ ఇద్దరి మీద ఒక సాంగ్ నడిచింది సూర్యుడే చాలా బిగ్గెస్ట్ హిట్ ఆ సాంగ్ ని నీ యాక్షన్స్ మీద నువ్వు చూసినప్పుడు పిక్చరైజేషన్ ఎలా అనిపించింది మేము ఆల్రెడీ ఆ మాంటేజెస్ ముందు షూట్ చేసాం బట్ సూర్యుడే సాంగ్ కోసం నాకు తెలియదు ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక ఏమో మరి ఇద్దరు కలిసిన తర్వాత మధ్యలో మా మాంటేజ్ చేస్తారేమో అనుకున్నా బట్ టోటల్ సాంగ్ మాకు ఇస్తారని అదే అసలు చాలా మంది ఏం ఫీల్ అయ్యారంటే ప్రభాస్ గారు పడుకోరా నేను ఉన్నా కదా అనే కూడా లేదు సిగరెట్ సీన్ కూడా కరెక్టే లేదు అది మళ్ళీ సింపుల్ ఇంగ్లీష్ అది కూడా లేదు అది సెకండ్ పార్ట్ ఫస్ట్ స్టార్టింగ్ అదే స్టార్ట్ అవుతుందేమో మీకు ఎలా తెలుస్తుంది ఎందుకు ఇప్పుడు ఎవడు ప్రిడిక్ట్ చేయడా నీకు ఈజీగా ఒక మాట చెప్పు అంటే సినిమా చూసు స్పాయిలర్ అలర్ట్స్ ఎవరేం పట్టించుకోకండి సో సినిమా చూసావు కదా మొత్తం నీకు ఆయన అక్కడి వరకు ఆయన ఎవరో తెలియదు ప్రభాస్ గారికి ఇంటర్వెల్ దాకా ఇంటర్వెల్ తర్వాత కూడా ఆ కాళీమాత ఫైట్ దగ్గర ఇంటర్వెల్ క్లైమాక్స్ కాళీమాత ఫైట్ దగ్గర మన చెప్తాడు కదా కోళ్ళ ఫామ్ అని చెప్పేసి కంపేర్ చేస్తాడు ఆలు అని తర్వాత అయిన తర్వాత లాస్ట్ లో శౌర్యాంగ పర్వం అని వస్తుంది పార్ట్ అందుకనే ఈ సర్బన్ ఆర్మీ వీళ్ళందరూ కలిసి స్టార్టింగ్ షాట్ అలా ఉండబోతుందేమో అని చెప్పి ఆడియన్స్ అందరూ అనుకుంటారు సూపర్ సో సంధ్యాకి ఎందుకు వెళ్ళదు అసలు ఫస్ట్ టికెట్లు దొరకడం చాలా కష్టం అయిపోయింది నీకు కూడా దొరకలేదా అసలు నాకు లాస్ట్ మినిట్ కి ఫ్యాన్స్ కి ఏం దొరికితే ఇంకా లాస్ట్ మినిట్ కి ఏదో 4 టికెట్లు దొరికి ఎంబీలో ఇంక వెళ్ళిపోయాం సో రెబల్ స్టార్ కంబ్యాక్ నువ్వు ఎంజాయ్ చేసినట్టేనా ఆఫ్ కోర్స్ సో ఎలా అనిపించింది ఆ యూఫోరియా ఎలా అనిపించింది నేను అది ఫీల్ అవ్వలేకపోతున్నాను బిజీ షెడ్యూల్ వల్ల సో నేను ఎంబీలో చూసినప్పుడు కూడా అరుపులు అరిచుంటారు ఫస్ట్ డే ఈ మల్టీప్లెక్స్ అయినా సరే ఎక్కడైనా సరే ఆయన ఫ్యాన్స్ అక్కడే ఉంటారు ఎక్కడైనా సో సాహో రాధేశ్యం ఆదిపురుష్ ఈ 3 సినిమాలు అందరం చూసాము అండ్ ఫెయిల్యూర్స్ అయి ఉంటాయి అలాంటి కటౌట్ నుంచి ఇలాంటి కటౌట్కి ఎవాల్వ్ అయ్యాడు కదా ఆయన నీకు ఎలా అనిపించింది నేనైతే ఎవాల్వ్ అవ్వడం అన్నాను చూపించే విధానం అంటాను నేనైతే సో ఇప్పుడు అదే బాడీ అదే ప్రభాస్ సార్ని ఒక్కో డైరెక్టర్ ఒక్కో వే ఆయన థింకింగ్ ప్రాసెస్ బట్టి చూపించుకున్నారు నీల్ సర్ది జనాలకి నచ్చింది అంటే దేనికి అంటే నువ్వు ఎప్పుడైనా ఆలోచించావు దేనికి అంటే ఇదన్నా ఈ డైలాగ్ ఉంటుంది ఒక్కట దెబ్బ అలా పాత ప్రభాస్ చూడడం అండ్ ఆ లుక్స్ కూడా పాత రెబల్ స్టార్ ని చూడడం ఆ గడ్డం గానీ ఆ ఫేస్ గ్లో గానీ లేకపోతే ఆదిపురుష్ లో రాధేశంలో మనకు అంత కళ కనిపించదు అంటే బాహుబలి ప్రభాస్ అని ఫీల్ అవుతారు కానీ ఇక్కడ నుంచి సలార్ ప్రభాస్ అయ్యారు సో వన్ వర్డ్ లో ఆడియన్స్ కి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే ఇంకా నీ ఫ్యూచర్ గురించి కానీ నిన్ను నువ్వు పోర్ట్రే చేసుకోవాలంటే ఆడియన్స్ కి ఏం చెప్పాలి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు మంచి సినిమాలతో కడి వయసులే సార్ ఓకే ఇలాంటివి ఇంకో ఎన్నెన్నో సినిమాలు చేయాలి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షాక్ అవుతూనే ఉండాలి ఫస్ట్ నమ్మకూడదు తర్వాత నేను నమ్మి మీ గురించి షాక్ అవుతూనే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా థ్యాంక్ యూ అన్న